దేవుడు ఇతను పంపించి ఇతని ద్వారా దేవుని యొక్క జీవనాలకు వస్తూ ఉన్నదన్న సంగతి వాళ్ళకి తెలియలేదు. హల్లెలూయా. అయితే వాళ్ళలో ఉన్న ప్రజలు, వాళ్ళలో ఉన్న మోషే, యెహోషువ, కాలేబులు మోషేను పరిపూర్ణంగా వెంబడించి ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈయనలో పరిశుద్ధాత్మ జీవం పోస్తా ఉన్నాడు, ఈయన మనం వెంబడించే నాయకుడై ఉన్నాడు. దేవుడే శరీరధారి మన ముంగిట ఉన్న దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎవరో మోషే రూపంలో ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడండి? మోషే రూపంలో ఉన్నాడు. ఆయన ఎవరో కదా ఈయనే అని చెప్పి యెహోషువ, కాలేబులు ఎప్పుడైతే పరిపూర్ణంగా వెంబడించారో వాళ్ళు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకొని ఆ పాలు తేనె ప్రవహించే దేశంలోనికి వాళ్ళు వెళ్ళారు. మరి మిగిలినందరూ ఏమైపోరు? మిగిలినందరూ ఏమైపోరండి? ఒక్కసారి మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి చదవాలి. పౌలు గంభీరమైన ప్రసంగం ఇది. మీ హృదయమును కఠినపరచుకొనుడి, 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారిని విసిరి మీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచన తప్పుకోచున్నారు, నా మార్గమును తెలుసుకోలేదు కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపెట్టినటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరియందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకొనకూడని ఆయనతో చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ఎలాగనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతకు ముందు గట్టిగా చేపట్టిన వారి వల్ల క్రీస్తులో పాలివారమై ఉండుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాను? పాపం చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయేను. వీళ్ళు మోషే ఇచ్చిన మన్నా తిన్నారు. వీళ్ళు మోషే పగలగొట్టిన యోర్దానులో నుంచి వెళ్ళారండి. వీళ్ళు మోషే పూరేళ్ళు ఇస్తే తిన్నారు. వీళ్ళు బండలో నుంచి నీళ్లు వస్తే తాగారు. నీళ్లు రక్తం అవడం చూశారు, తెగుళ్ళు రావడం చూశారు. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో కుమ్మరిస్తే మీరు కళ్ళారా చూశారు. ఐగుప్తు దేశంలో తొలిచూని కుమారుని చంపడానికి దేవుడు గొర్రెపిల్లనిస్తే ఆ గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలు ద్వారబంధన రాసుకుంటే మరణదూత ఇంట్లోకి రాకుండా నేరుగా ఐగుప్తు దేశంలో వెళ్ళి జ్యేష్ఠ కుమారుని అందరూ కూడా చంపబడేసింది. కళ్ళు అప్పగించి మరి చూశారు. ఏమండి, అద్భుత కార్యాలు చేయడం చూశారు. తెగుళ్ళు వారి మీద అన్యజనుల మీద పడ్డం చూశారు. నీళ్లు రక్తం అవడం చూశారు. బండలో నుంచి నీళ్లు వస్తే తాగారు. ఎర్ర సముద్రం చీలిపోతే మధ్యలో నుంచి నడిచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇన్ని కార్యాలు స్వయంగా వాళ్ళ కల్లారా చూసిన వ్యక్తులు దేవుడు ఏం చెప్తున్నాడు పౌలు గారి ద్వారా? వారి శవాలంట అరణ్యంలో పిట్టల్లా రాలిపోయాడు. దేనికోసం? వారు ప్రార్థన పరులు కాదా? బహుభయంకరమైన ప్రార్థన పరులు. దేవుడు అంటే నమ్మకం లేదా? అత్యంత నమ్మకం ఉందా వీళ్ళకి? దేవుడి కార్యాలు చూడలేదా? సంఘాలకు వెళ్ళలేదా? దేవుడు వెంబడించలేదా? బైబిల్ చదవలేదా? ఎన్నో అనేకమైన కార్యాలు వాళ్ళు చూశారు. కానీ దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క నిబంధనను శరీరం ధరించి దేవుడే వాళ్ళ మధ్యలో జీవాన్ని మోస్తూ ఉంటే, దేవుడే జీవం కలిగి శరీరధారి అయి దేవుని యొక్క జీవాన్ని మోషే ద్వారా మోస్తూ ఆ వ్యక్తులకు జీవాన్ని ఇస్తే ఆ జీవాన్ని వారు పొందుకోవడానికి బదులుగా అత్తని పైన ఏం చేస్తున్నారు? నెపాలు మోపుతున్నారు, అపండాలు మోపుతున్నారు, తిరగబడుతున్నారు. మాకు ఫుడ్ ఎట్టట్లేదు, మాకు భోజనం పెట్టట్లేదు, మాకు మాంసం పెట్టట్లేదు, మాకు అది పెట్టట్లేదు, ఇది పెట్టట్లేదు అని చెప్పి వాళ్ళు తిరగబడి పోరాటం చేశారు తప్ప వాక్యము జీవమై శరీరధారి అయి మన మధ్యలో తిరుగుతా ఉన్నదన్న సంగతి వారు గుర్తించలేదు.
అందుకే దేవుడితో 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగినా అరణ్యంలో శవాలు అయిపోయి రాలిపోయారు. దేవుడు కోపంతో ప్రమాణం చేశాడట. ఏమని ప్రమాణం చేశాడంటే, వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించరన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మన క్రైస్తవులమైన, ఈరోజు మనం ప్రార్థనకు వెళ్తున్నా, ఈరోజు మనం అనేక సంఘాలకు తిరుగుతున్నా, అనేక మీటింగ్లకు తిరుగుతున్నా, అనేక సభలకు వెళ్తున్నా, కానీ మనము దేవుని యొక్క జీవం మోస్తున్న ప్రవక్త భూమి మీదకి వస్తే అతన్ని గుర్తించలేనప్పుడు, ఆ జీవం మనం పొందుకోలేనప్పుడు మనం ఏమైపోతుందో తెలుసండి. ఇజ్రాయేలీల అరణ్యంలో ఎలాగైతే రాలిపోయారో ఈరోజు క్రైస్తవులు కూడా అలా రాలిపోతారు. హల్లెలూయా. మరి నేను సంఘానికి వెళ్తానండి, నాకు చాలా విశ్వాసం అండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను ప్రతి వారం చర్చికి వెళ్ళిపోతానండి అని చాలా మంది చాలా రకాలుగా ప్రగల్భాలు పలకొచ్చు. కానీ ఎన్ని ప్రగల్భాలు పలికినా దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీద పడినప్పుడు అరణ్యంలో శవాలు అయిపోతారు. ఎలాగైతే వాళ్ళు శవాలుగా రాలిపోయారో ఈరోజు దేవుని యొక్క జీవాన్ని మోస్తున్న వ్యక్తిని గుర్తించకపోతే వాళ్ళు కూడా క్రైస్తవులు కూడా జాగ్రత్తగా మీరు గమనించాలి సుమా. నేను సబ్జెక్ట్లోకి వస్తా ఉన్నా, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆ రోజు మోషే వాళ్ళలో ఉండి మనం నడుస్తున్నాడు. ఒక ముసలోని మాత్రమే చూశారు వాళ్ళు, ఒక సింపుల్ గడ్డ వేసుకున్నవాడినే చూశారు, ఒక వంకర కర్రేసి తిరుగుతున్న వ్యక్తినే. ఆ శారీరకంగా ప్రకృతి పరంగా ఆ భౌతిక రూపం ఒక ముసలి రూపం కనపడింది. కానీ ఆయనలో ఉన్నవాడు ఎవరంటే సాక్షాత్తు దేవుడే వాళ్ళ నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నోవహు అయిపోయాడు, మోషే అయిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏలియాను పంపిస్తా ఉన్నాడు. ఏలియాను పంపిస్తా ఉంటే ఏలియాను అక్కడికి ఎందుకు పంపిస్తున్నాడంటే, చూడండి ఒకసారి 2వ రాజులు 17 అధ్యాయం చదువుదాం. మొదటి రాజు 17 తిష్బీయుడైన ఏలియా వచ్చి పడదని చేసెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ప్రత్యేకమైన వర్తమానం నేను చెప్పబోతా ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు బైబిల్ స్పష్టంగా పరిశీలిస్తే, మీరు బైబిల్ పరీక్షించి దాన్ని మీరు ఆత్మ సంబంధమైన విషయాలు కనుక మీరు పట్టుకోవడానికి దేవుడు మీకు అనుమతిస్తే, ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలోనే, దేవుడిని నమ్ముతున్న వారిలోనే 2 రకాలుగా మనుషులు ఇక్కడ కనబడతా ఉన్నారు. ప్రతి గ్రంథంలోనూ కూడా, ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా 2 విత్తనాలు భూమి మీద వెళ్తా ఉన్నాయి. ఈ 2 విత్తనాలలో ఒకే దేవుణ్ణి నమ్ముతున్న వ్యక్తులు, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తులు, కానీ వారి స్వభావ రీత్యా, వారి ఉద్దేశాల రీత్యా, వారి యొక్క విధానాలు, ఆరాధనలు సపరేట్గా కనబడుతూ ఉన్నాయి. ఆది కాండం శ్రేష్టమైన బలిపీఠం మనం మొదలుపెట్టి, ఆది కాండం మొట్టమొదటి గ్రంథంలో మనం మొదలుపెట్టింది ఏంటంటే, అక్కడ కయ్యేను హేబేలు కనబడుతూ ఉన్నారు. కయ్యేను యొక్క ఆరాధన వేరేగా కనబడుతుంది, హేబేలు యొక్క ఆరాధన వేరేగా కనబడుతుంది. కానీ ఇద్దరు యెహోవానే ఆరాధిస్తున్నారు. ఇద్దరు కూడా యెహోవాకే బలిపీఠం కట్టారు. ఇద్దరు కూడా యెహోవానే స్తుతి చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా యెహోవానే మహిమపరుస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క ఆరాధన క్రమం అనేది
ఇద్దరికి చాలా వ్యత్యాసంగా కనబడుతుంది. హేబేలేమో రక్తం పట్టుకుని వస్తా ఉన్నాడు, కయ్యనేమో ఫ్రూట్స్ పట్టుకుని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసాం, ఫ్రూట్స్ అనగా క్రియలకు సాదృశ్యంగా కనబడుతుంది, రక్తం అనగా విశ్వాసానికి సాదృశ్యంగా కనబడుతుంది. అంటే నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుని యొక్క విత్తనాలు, నిజమైన దేవుని యొక్క పిల్లలు అనబడిన వారు ఎలా ముందుకు వెళ్తారంటే, వారు ఎలా ముందుకు తీసుకెళ్తారంటే వారి జీవితాలు విశ్వాసం ద్వారా వాక్యాన్ని వెంబడిస్తారు. ఇంకొక రకమైన గుంపు ఎలా ఉంటుందంటే వారు క్రియల ద్వారా దేవుని వెంబడిస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించేది రెండు రకాలుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక గుంపేమో విశ్వాసంతో వాక్యాన్ని వెంబడిస్తుంది, ఒక గుంపేమో క్రియల ద్వారా వెంబడిస్తుంది. క్రియలు లేని విశ్వాసం మృతమే అని బైబిల్ చెప్తుంది, రైటే. కానీ ఆ క్రియలు ఎలా ఉండాలంటే విశ్వాస సహితంగా ఉండాలి. విశ్వాసం సహితంగా లేని క్రియలు దేవుని దగ్గరికి చేర్చలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కయ్యేని యొక్క ఆరాధికులు, ఈ కయ్యేని యొక్క వంశము, ఈ కయ్యేని యొక్క విత్తనం కలిగిన వారు ఏం చేస్తారంటే మంచి ప్రార్థన చేశామా, మంచి పాట పాడామా, మంచి ఆరాధన చేశామా, దేవుడికి హోమాలు అర్పించామా, బలులు అర్పించామా అని ఇవి మాత్రమే చూసుకుంటారు. కానీ భౌతిక సంబంధమైన కార్యాలు మాత్రమే చూసుకుంటారు. కానీ నేను ప్రార్థనకి వెళ్ళాను ఇవాళ, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను నడిపించేశాడు, అయిపోయింది. ఆ రోజుతోనే అది అక్కడికి పరిమితం. నేను చర్చికి వెళ్ళాను, కానుక వేశాను, అయిపోయింది. నేను చర్చికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, అయిపోయింది. నేను చర్చికి వెళ్ళాను, పాట పాడాను, అయిపోయింది. నేను చర్చికి వెళ్ళాను, ఆ పని చేశాను, ఈ పని చేశాను, అయిపోయింది. అంటే వీళ్ళు స్వనీతిగా ఆ క్రియల ద్వారా ఆ కాలంలో ఆ సమయంలో దేవుడి దగ్గరికి వచ్చి మాత్రమే ఆ మాటలు వ్యక్తపరుస్తారు. కానీ వాళ్ళ హృదయంలో నుంచి విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్మి వాక్యాన్ని వెంబడించి తత్వం వీళ్ళు కనపడుతుంది. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అంటే కేవలం ఆదివారం గుర్తొస్తేనే దేవుడి యొక్క సన్నిధి, బైబిల్ గుర్తొస్తాయి. దేవుని యొక్క బైబిల్ సన్నిధి గుర్తొచ్చింది ఎప్పుడంటే ఆదివారం మాత్రమే. దాని నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తారు తెలుసండి? ప్రతి దినము వాక్యంతో నడుస్తాడు, ప్రతి దినము కూడా వాక్యంతో ముందుకెళ్తాడు. దేవుని మహిమ పొందుకు గాక. ఇక్కడ ఏలియా గుంపు కనబడుతుంది. ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అహాబు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ అహాబు అనే గుంపు కనపడుతుంది. అహాబు ఇజ్రాయేలీడే, ఏలియా కూడా ఇజ్రాయేలీడే. అహాబు యెహోవా దేవుని ఆరాధిస్తున్నాడు, ఏలియా కూడా యెహోవా దేవుని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. కానీ అహాబు యొక్క ఆరాధనలో తేడా ఉంది, అహాబు యొక్క ఆరాధనలో వ్యత్యాసం ఉంది, ఏలియా యొక్క ఆరాధనలో వ్యత్యాసం ఉంది. ఏలియా దేవుడు పంపించిన వ్యక్తి, అహాబు తనకు తానుగా రాజుగా తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకున్న వ్యక్తి. అంటే తండ్రి యొక్క వారసత్వం, తండ్రి రాజు, ఆ రాజు యొక్క రాజరికాన్ని తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాడు అహాబు. కానీ ఏలి అలా కదా, నేరుగా దేవుని చేత జీవాన్ని మోసుకొని ప్రజలకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి. ఇట్ ఈస్ ఆల్సో మోషే ఎలాగైతే వచ్చాడో, నోవహు ఎలాగైతే వచ్చాడో అదే వేలో ఏలియా కూడా వస్తా ఉన్నాడు. నోవహు కాలంలో నోవహు పిల్లలకు నోవహు జీవం ఇస్తే, మోషే కాలంలో మోషే ఆ పిల్లలకు జీవం ఇస్తే, ఏలియా కాలంలో ఏలియా ఆ కాలంలో ఉన్న పిల్లలకి జీవం ఇవ్వడానికి దేవుడు పంపించిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని జీవం ఎక్కడ ఉందంటే ఏలియా దగ్గర ఉంది. దేవుని యొక్క జీవం ఎక్కడ ఉందండి? ఏలియా దగ్గర ఉంది. ఇప్పుడు ఏలియా దేవుడు పంపించిన వ్యక్తి. ఫిస్పీడ్ అని ఏలియా సడన్ గా వచ్చేసాడు, వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసండి? ఎందుకు వచ్చాడు తెలుసా? ఇక్కడ ఏలియా వెర్షన్, దేవుడు ఏలియాని పంపిస్తున్నాడు. ఇజ్రాయేల్ నడిపించిన ఒక నాయకుడిగా అహాబు ఉన్నాడు. ఈ అహాబు ఏం చేశాడంటే అధికార దాహంతో, భయంకరమైన అధికార దాహంతో అతను ఏం చేశాడంటే ఒక అన్యురాలైన యెజబెల్ వివాహం చేసుకున్నాడు.
అన్యురాలైన యెజబెల్ వివాహం చేసుకుని అన్యురాలైన యెజబెల్ని ఇశ్రాయేల్ దేశానికి ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఆమె రాణి అయిపోయింది, రాణి స్థానంలోకి వెళ్ళిపోయింది. ఆమె ఒక పూజారి కూతురు అండి. ఒక పూజారి కూతురు అయితే ఆమె ఏం చేసిందంటే యెహోవా దేవుడి కోసం ఆమెకేం తెలియదు. చిన్నప్పటి నుంచి యెహోవా దేవుడిని ఆమె ఆరాధించలేదు. యెహోవా దేవుడి కోసం అతను ఏమి తెలియదు ఆమెకి. కేవలం అహాబు ఆమె అందాన్ని బట్టి, ఆమె రాజ్యాన్ని బట్టి, అధికార వాంఛతో వెళ్ళి వివాహం చేసేసుకున్నాడు. అయితే ఆమె తీసుకొచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే అహాబుని ఏదో వంటగదికి పరిమితం చేసేసి, అహాబుని వంటగదికి పరిమితం చేసేసి ఈమె పూర్తిగా ఆ యొక్క రాజు యొక్క అధికారాన్ని తీసుకుని ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఈమె జారీ చేస్తాం మొదలుపెట్టి. ఈమె జారీ చేస్తాం. రాజముద్ర ఉంటుంది, రాజుకు ఉంగరం ఉంటుందండి. ఆ రాజు యొక్క ఉంగరం ముద్ర వేస్తారనమాట. ఏదన్నా ఆజ్ఞ జారీ అయిందంటే, ఏదన్నా జీవో, ప్రభుత్వం మనకు జీవో ఏదన్నా చట్టం చేయాలంటే ముందు జీవో విడుదల చేస్తారు. ఎలా విడుదల చేస్తారో అలాగే రాజు దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి ఒక జీవో విడుదల చేయడానికి రాజముద్ర కావాలి. ఆ రాజముద్ర ఉంగరం అనమాట. ఆ ఉంగరం రాజు చేతికి ఉంటుంది. ఆ యొక్క ఉంగరం యెజబెల్ ఎట్టేసుకుంది. పురుషుడు పరిపాలించవలసిన దేశాన్ని, పురుషుడికి అప్పగించిన దేశాన్ని ఈమె పూర్తిగా ఈమె తీసేసుకుని ఈమె ఉంగరం ధరించేసి అహాబును వంటగదికి పరిమితం చేసేసింది. హల్లెలూయా. మీకు తెలుసండి, పరిశుద్ధాత్మ పొందుకున్న ఎవరైనా సరే, ఏ స్త్రీ అయినా సరే పురుషుడికి ఇవ్వాల్సిన గౌరవం పురుషుడికి ఇస్తారు. భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భర్తకి ఇస్తుందండి. ఏ మాత్రము కూడా ఆమె వంటగదికి పరిమితం చేయదు. ఏ మాత్రము కూడా ఆమె ఒక ఆడింకొని చూసినట్టుగా చూడదు. ఏ మాత్రము కూడా ఆ భర్తకి ఇవ్వాల్సిన స్థానాన్ని భర్తకి ఇస్తుంది. ఆమె ఎక్కడ లోబడాలి అక్కడ లోబడుతుంది, ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గదు. ఏ విధంగా ఆమె శిరస్సు కింద నాయకత్వాన్ని వహించాలో ఆ విధంగా నడుస్తుంది. భర్తను దాటి ఏ మాత్రం కూడా పనిచేయదు. పరిశుద్ధాత్మ కలిగిన స్త్రీ అయితే, ఆమెలో పరిశుద్ధాత్మ ఉంటే, దేవుని యొక్క జీవమాత ఆమెలో ఉంటే, ఆమె ఎల్లప్పుడూ కూడా తన భర్తను పైలే ఉంచుదా తప్ప ఎంత మాత్రం కూడా కాలు కింద అణచడానికో, లేక 10 మందిలో అవమానపరచడానికో, లేకపోతే ఆమె యొక్క అధికారాన్ని అంతా కూడా, భర్త యొక్క అధికారాన్ని అంతా తీసుకోవడానికి ప్రయత్నం చేయదు. హల్లెలూయా. అలా చేస్తుందంటే పరిశుద్ధాత్మ ఆమెలో లేదు. కానీ మరి ఏం చేస్తాడు? ఆ ప్రేమించి చేసుకున్నాడు కదా అహాబు గారు, పడాలి మరి వంటగదికి పరిమితం అయిపోయాడు. ఉంగరం ఏమో యెజబెల్ చేతికి ఇచ్చేసాడు. ఈమె ఏం చేస్తుందంటే అధికారం చేస్తా ఉంది. ఎలాంటి అధికారం అంటే, అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒక దేవుడు ఉన్నాడు. వాళ్ళందరూ కూడా యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నారు. వాళ్ళందరూ కూడా యెహోవా నామాన్ని స్మరిస్తున్నారు. వాళ్ళకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే గాని, భూమి మీద గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఏ ప్రతిమ కూడా మీరు చేసుకోకూడదని 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ వాళ్ళకు ఉంది. దేవుడు నన్ను మహిమపరులను కాక జాగ్రత్తగా మీరు గ్రహించాలని మనం చేస్తాం. ఇప్పుడు 10 ఆజ్ఞలు బట్టి ఇశ్రాయేల్ దేశం అంతా నడుస్తుంది. మోషే వాళ్ళకి చట్టం ఇచ్చాడు. చట్టాన్ని బట్టి మనం ముందుకెళ్ళిపోతా ఉన్నాం. కానీ యెజబెల్ వచ్చి ఏం చేసిందో తెలుసండి? దేవుడు మనిషి అవుతాడు. ఎందుకంటే దేవుడు మనిషి అవుతాడని దేవుని యొక్క ప్రవర్తన పంపించి, ప్రవర్తన ద్వారా జీవాన్ని మోసుకెళ్తా ఉన్నాడు. ప్రవర్తన ద్వారా దేవుడు జీవాన్ని ప్రజలకు ఇస్తా ఉన్నాడు. యెజబెల్ ఏం చేసిందంటే, దేవుడు ఎలాగా మనిషి అవుతాడు, దేవుడు మనిషిలా ఉండాలి. దేవుడు జీవం ఇవ్వాలంటే గాలిలో నుంచి ఇవ్వలేడు. లేకపోతే చూడండి, దేవుడు ఎప్పుడు కూడా జీవాన్ని ఇచ్చే మార్గం ఏంటంటే, చాలా మంది తొలిపేసేసి ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్మ పొందేసుకున్నారు. పరిశుద్ధాత్మ పొందేసుకోవడానికి రుజువు ఏంటంటే, చాలా మంది తొలిపేసేసి ప్రార్థన చేసేసి, మీరు పరిశుద్ధాత్మ పొందేసుకోమని 40 రోజులు చేసేసాం, 50 రోజులు చేసేసాం, 100 రోజులు చేసేసాం, పరిశుద్ధాత్మ పొందేసుకోమంటారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, యెజబెల్ వచ్చి, ఈ యెజబెల్ స్త్రీ ఏం చేసిందంటే, యెహోవా దేవుడు మనిషి అవుతాడు. ఆ మనిషి అయిన వ్యక్తి ఎలా ఉండాలంటే, ఆ మనిషి అయిన వ్యక్తి ఎవరో కాదు, బయలు దేవుడే మనిషి అవుతా ఉన్నాడు. అంటే సూర్యుడే దేవుడు అవుతా ఉన్నాడు. ఆ సూర్య దేవుడి యొక్క దేవత ఎవరంటే అష్టారితే దేవత అని ఒక విగ్రహం తయారు చేసి, ఒక సూర్యదేవుని బయలుదేవుడు అని ఉంటాడు. బయలు అంటే అర్థం ఏంటంటే సూర్యుడని.
చూడండి, ఫోటోలు వెనకాల ప్రతి ఒక్క ఫోటో వెనకాల సూర్యుని పెడతారు. అది విగ్రహాలు అవని, యేసుక్రీస్తు అవని, అది ముస్లిం అవని, ఎవరైనా సరే ఏదైనా ఫోటో పెట్టారంటే ఆ ఫోటో వెనకాల సూర్యుని పెడతారు. అంటే అసలైన దేవుడు ఎవరంటే ఎందుకని ఫోటోలో కనిపించే వ్యక్తి కాదు, ఆ ఫోటో తల దగ్గర ఉన్న వెనకాల ఉన్న సూర్యుడు అనమాట. అంటే అసలైన దేవుడు ఎవరంటే సూర్యుడు. సూర్యుడు ఎవరంటే బయలు. అంటే బయలు దేవుడే నిజమైన దేవుడు. ఆ బయలు దేవుడిని చిన్నప్పటి నుంచి యెజబెల్ ఆరాధించింది. ఆ బయలు దేవుడిని చిన్నప్పటి నుంచి యెజబెల్ పూజించింది. ఇప్పుడు ఆ దేవుడిని ఇశ్రాయేలు దేశంలో తీసుకురావడం కోసం యెహోవా దేవుడే బయలు దేవుడు. ఆయన ఎవరో కాదు, సూర్యుడు అనే సూర్యుడు బొమ్మ తయారు చేసి వాళ్ళందరి మధ్యలో పెట్టి ఆ యొక్క యెహోవా బలిపీఠాలన్నీ పడగొట్టేసి సూర్య దేవుని యొక్క బలిపీఠాలు కట్టేసి. హల్లెలూయా. అని ఎంతమందికి అర్థమవుతుంది? ఏది ఇది ఎక్కడ జరుగుతుందండి? ఫిలిప్పీ దేశంలోనో, అమోరియల్ దేశంలోనో, లేకపోతే రకరకాల అన్య దేశాల్లో జరగట్లా. ఇది ఎక్కడ, ఈ కార్యం ఎక్కడ జరుగుతుందంటే సాక్షాత్తు ఇశ్రాయేల్ దేశంలో జరుగుతుంది. ఇశ్రాయేల్ దేశంలో యెజబెల్ స్త్రీ ఎంటర్ అయి ఆమె ఏం చేస్తుందంటే యెహోవా దేవుడిని తీసుకెళ్లి పక్కనెట్టేసి ఆయన ఏం చెప్పాడు, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఏ ప్రతిమ కూడా మీరు చేసుకోవద్దని ఆజ్ఞ ఉంది. కానీ యెజబెల్ ఏం చేసిందో తెలుసండి, ఒక సూర్య ప్రతిమ తయారు చేసి, ఒక సూర్య బొమ్మ తయారు చేసి అక్కడ పెట్టి ఆ యెహోవా దేవుడే ఈ బయలుదేవుడు అన్న. ఆ బయలుదేవుడే సూర్యదేవుడే యెహోవా దేవుడు అన్న. ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఎవరు ఆరాధించకపోయినా, ఎవరు స్తుతించకపోయినా యెహోవా దేవుడు బయలుదేవుడు అని నమ్మకపోతే చంపేస్తుంది. యెహోవా దేవుడు బయలుదేవుడు అని నమ్మకపోతే చంపేస్తుందండి. కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది. ఈ దేవుడిని నమ్మాలి, ఈ విగ్రహాన్ని నమ్మాలి, ఈ పూజలే చెయ్యాలి. వేరొక దాన్ని ఎవరు చేసినా సరే ఈ యొక్క దేశ బహిష్కరణ చేస్తాం, దేశ ద్రోహిని ప్రకటిస్తాం అని చట్టాలు తీసుకొచ్చింది. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఎందుకంటే రాజ్యం ఆవిడ చేతిలో ఉంది, జీవోలు జారీ చేస్తా ఉంది, చట్టాలు వస్తా ఉన్నాయి. యెహోవా దేవుడే బయలుదేవుడిని నమ్మలేని ప్రతి ఒక్కరిని కూడా చాలా కఠినమైన శిక్షలు ఏర్పడతా ఉన్నాయి. అక్కడ చాలా కఠినమైన శిక్షలు వస్తూ ఉన్నాయి. ఆ దేవుడు నమ్మమని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఆ దేవుడే యెహోవా దేవుడే బయలుదేవుడు అని చెప్పడానికి 450 మంది అబద్ధ ప్రవక్తలు తయారు చేసింది. అబద్ధ ప్రవక్తలు తయారు చేసి వీళ్ళేంటి యెజబెల్ జీతం ఇస్తాపై ఆ నెల జీతాలు తీసేసుకుని వచ్చి వీళ్ళు ఏం ప్రసంగాలు చేస్తారు తెలుసా? పులిపిడి దగ్గర నిలబడి యెహోవా దేవుడే ఈ బయలుదేవుడు, ఈ బలిపీఠం ఏంటో తెలుసా? బయలుదేవుడు. ఈ బయలుదేవుడు మీరు ఆరాధించాలి. ఇప్పుడు దేవుడు ఎలా మారాడంటే యెహోవాయే బయలుగా మారాడు. మీరు అందరూ బయలుని ఆరాధించండి. మన దేవుడు బయలు, మన దేవుడు, మన దేవత అష్టార్తే అని ఏదో బైబిల్ ఎట్టుకుని ప్రసంగాలు చేస్తున్నారు. హల్లెలూయా. బైబిల్ ఎట్టుకున్నది ఏం బైబిల్ ఎట్టుకున్నారు, ప్రసంగం ఏమో బయలుదేవు కోసం చెప్తున్నారు. అలా చేయమంటుంది యెజబెల్. ఒకవేళ అలా చేయలేదు చంపేస్తుంది. చట్టాలు భయంకరంగా జైల్లో పెడుతుంది, కోటాలతో కొట్టిస్తుంది, భయంకరంగా వాళ్ళు ఎదుర్కోకుండా భయంకరమైన శిక్షలు, వాళ్ళు ఎదుర్కోకుండా చంపేయడం, నసట్లో ఓసమేకులు దింపేయడం, బతుకుండగానే సింహాలు వేసేయడం, గర్భిణీ స్త్రీలు తీసుకొని వాళ్ళ పొట్టలా చీల్చేసి ఆ లోపల ఉన్న బిడ్డను బయట లాక్కొచ్చి ఎగరేసి కత్తి నరకడం, ఇలా భయంకరమైన శిక్షలను అమలు చేస్తూ ఉంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యెజబెల్కు భయపడి, ఆ చట్టాలకు భయపడి వీళ్ళు ఏం చేస్తారు, ప్రాణాలు దక్కించడం కోసం మనసులోనేమో యెహోవా దేవుడు నమ్మాలా, ఈ బయలుదేవుడు నమ్మాలా, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. తలకిందులు అయిపోతున్నారు. ఎవరి నిజం చెప్తున్నారు? 450 మంది పాస్టర్లు వచ్చేసారు, బైబిల్ పట్టుకుంటున్నారు, యెహోవా దేవుడే బయలుదేవుడు అంటున్నారు. ఏ పాస్టర్ మాట నమ్మాలో తెలియట్లేదు, ఏ పాస్టర్ నిజం చెప్తున్నాడో తెలియట్లేదు. అందరూ బయలుదేవుడే యెహోవా దేవుడు అంటున్నారు. ఏ భాష ఎవరు పాస్టర్ చెప్పినా వీళ్ళకి బయలుదేవుడు అని చెప్తేనే జీతం వస్తుంది. జీతం వస్తుంది, ఒకవేళ చెప్పలేదా జీతం కట్ అయిపోద్ది, మనిషి ప్రాణాలతోనే ఉండదు. హల్లెలూయా. వీళ్ళ ప్రాణాలు జడిసి 450 మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా విధాలుగా ప్రజలందరినీ కూడా బయలుదేవుడిని వైపు మలిచేశారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ 2 తలంపుల మధ్యలో వెళ్ళిపోయారు. 2 తలంపుల మధ్యలో వెళ్ళిపోయి వాళ్ళు ఎంత గజిబిజిలో వెళ్ళిపోయారంటే
వాళ్ళు ఎంత గందరగోళంగా వెళ్ళిపోయారంటే మా దేవుడు ఎవరు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు, అసలు ఉన్నాడా లేదా, ఏ పాస్టర్ నిజం చెప్తున్నాడు, ఏ సంఘం నిజం చెప్తుంది, ఏ బోధకుడు నిజం చెప్తున్నాడు, చాలా అయోమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. స్టిల్ ఇప్పుడున్న పరిస్థితి అది. ఇప్పుడు ఏ విధంగా చట్టాలు వస్తూ ఉన్నాయో, ఏ విధంగా జీవోలు వస్తూ ఉన్నాయో, ఏ విధంగా ప్రపంచ క్రైస్తవము అన్యుల వైపు మొగ్గు చూపుతుందో, ప్రపంచ క్రైస్తవం అన్య దేశాలకు అన్య యొక్క విగ్రహాలన్నీ క్రైస్తవంలోకి వచ్చినాయో, ఆ రోజు ఏలియా రావడం గల కారణం ఏంటంటే క్రైస్తవంలోకి విగ్రహాలను వచ్చింది. హల్లెలూయా. ఎవరు వింటున్నారా? క్రైస్తవంలోకి విగ్రహాలను ఎలా వచ్చింది? ఆ బయలుదేవుడు క్రైస్తవంలోకి ఎలా వచ్చాడు? ఈ యెజబెల్ ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి 2:20 వచ్చిన చదవండి. 2:20. ఏమనగా చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని, అంటే ఎక్కడో పాత నిబంధనలో రాజుల గ్రంథంలో కనపడిన యెజబెలు స్త్రీ మళ్ళీ ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. మళ్ళీ ప్రకటన గ్రంథంలో వచ్చేసింది. ఈ ప్రకటన గ్రంథంలో ఈ స్త్రీ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు నువ్వు ఉండనిచ్చుచున్నావు ఎవరితో మాట్లాడుతున్నాడే, సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే యెజబెలు స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు సంఘంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సంఘంలో ఉండి ఎలా సంఘంలోకి వచ్చి ఏం చేస్తుందంటే, ఈ యెజబెలు స్త్రీ ఏం చేస్తుందంటే, ఆ యొక్క ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మనం చదివితే, ఈ 17వ అధ్యాయంలో యెజబెలు స్త్రీ ఏం చేస్తుందంటే 7 తలకాయలు కలిగి ఉంది, 10 కొమ్ములు కలిగి ఉంది. ఇప్పుడు 10 కొమ్ములు 7 తలకాయలు కలిగి ఒక మద్యాన్ని ప్రపంచానికి సప్లై చేస్తా ఉంది. హల్లెలూయా. అది కూడా చదవండి ఒకసారి. 7 దేవదూతల్లో కొంచెం జాగ్రత్తగా వినండి సుమా. ఒకడు వచ్చి ఈ మహావేశ ఎవరో కాదు, యెజబెలు స్త్రీ, నవీన యెజబెలు స్త్రీ అంటారు. ఈ యెజబెలు నవీన స్త్రీ అంటే సంఘం అయి ఉన్నది. ఈ నవీన సంఘం యెజబెలు అయి ఉన్నది. భూరాజులంతా వ్యభిచారం చేశారు, మత్తులయ్యారు. కొనిపోగా చూచి తిని ధరించుకుని ముత్యములతోను చేత పట్టుకుని దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండేది, మర్మం వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటిని తల్లి అయిన మహాబబులోను. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తము చేతను. ఇక్కడ చూడండి, ఆ యెజబెలు స్త్రీ ఎలాగైతే వచ్చి బయలుదేవుడే యెహోవా దేవుడు అని చెప్తూ, ఈమె ఏం చేస్తుందంటే నిజమైన యెహోవా దేవుడు కోసం చెప్తూనే చంపేస్తుంది. అదేంటమ్మా యెజబెలు అమ్మ తల్లి, నువ్వు అలా చెప్తున్నావు ప్రసంగం? మా దేవుడు మోషే ద్వారా ఏమని ఆజ్ఞాపించాడు? పైన ఆకాశం అందేనే గాని, కింద భూమి మీదే గాని, భూమి కింద నేల అందే గాని ఏ ప్రతిమ కూడా చేసుకోవద్దని మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు. నువ్వు చెప్పే భాష, నువ్వు చెప్పే బోధ బైబిల్ ప్రకారం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం తప్పు. నువ్వు రాంగ్ ప్రసంగం చేస్తున్నావు, రాంగ్ ప్రీచింగ్ చేస్తున్నావు, రాంగ్ చట్టాలు తీసుకొస్తున్నావు అని ఎవరైనా ఎదురు తిరిగారా వాళ్ళు చంపేస్తారు. ఎవరైతే వాక్యం పట్టుకుని మోషే ధర్మశాస్త్రం పట్టుకుని నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు. సేమ్ ప్రకటన గ్రంథంలో ఈ యొక్క యెజబెలు అనే స్త్రీ, ఈ నవీన యెజబెలు స్త్రీ, ఈ మహాబబులోను, ఈ వేశ్యలకు తల్లి, ఈ మర్మయుక్తమైన వేశ్య, ఈ నవీన వేశ్య ఏం చేస్తుంది తెలుసండి? 4వ వచనంలో 6వ వచనంలో చదివితే, ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తం చేత ఏం చేసిందంటండి? అంటే ఇవి ఏం చేస్తుందండి? నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన బోధకుల్ని
నిజమైన అపోస్తులు బోధ చెప్తున్న వ్యక్తుల్ని, వాక్యము పట్టుకుని నిలబడిన సేవకుల్ని ఈ అబద్ధ సంఘం చంపుతుంది. ఎవరో హిందువులు, మతోన్వాదులు, లేకపోతే రకరకాల వ్యక్తులు క్రైస్తవులు చంపట్లేదు. కానీ ఎవరు చంపుతారు క్రైస్తవుల్ని? నిజమైన బోధ చేస్తూని అబద్ధ బోధ చేస్తూ చంపేస్తున్నారు. ఈ యొక్క నవీన యెజబెల్ సంఘం చంపుతుంది. యేసు యొక్క రక్తము చేత, యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తము చేత మత్తిలిపోయిందట. ఈమె అంత భయంకరంగా సంఘాన్ని నడిపిస్తూ యెజబెల్ స్త్రీ ఆ బయలుదేవుడిని సంఘంలో తీసుకొచ్చింది. ఆ యెజబెల్ స్త్రీ బయలుదేవుడి సంఘంలోకి ఎలాగైతే తీసుకొచ్చిందో, ఇప్పుడు ఈ యెజబెల్ స్త్రీ బయలుదేవుడిని సంఘంలో తీసుకొచ్చింది. ఆ బయలుదేవుడు ఎవరో కాదు, ఆయనే తమ్మూజ్ అయి ఉన్నాడు. ఆ తమ్మూజే క్రిస్మస్ అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎందుకు క్రిస్మస్ చేస్తున్నారో తెలుసా అండి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? బయలుదేవుడి యొక్క ఆరాధన అయి ఉన్నది. వాడే తమ్మూజ్ అయి ఉన్నాడు. ఆ తమ్మూజ్ యొక్క ఆరాధనే క్రిస్మస్ గా ఈరోజు సంఘాల్లో సెలామణి అవుతా ఉంది. అంటే నువ్వు క్రిస్మస్ చేస్తావు అంటే నువ్వు ఆరాధన చేసేది ఎవరికో తెలుసా? నేరుగా బయలుదేవుడికి ఆరాధన చేస్తున్నావు. అసలు క్రిస్మస్ ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? ఈ మర్మయుక్తమైన వేశ్య మహాబబులోని అనే తల్లి ఆ యొక్క యేసు యొక్క హతసాక్షులను చంపేసి, నిజమైన యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తము చేత మత్తిలుతూ ఉండి, ఈమె నిజమైన పరిశుద్ధులను చంపేసి బయలుదేవుడిని క్రిస్మస్ రూపంలో సంఘంలో తీసుకొచ్చింది. అష్టార్తే దేవత యొక్క దేవతను ఈస్టర్ రూపంలో తీసుకొచ్చింది. అష్టార్తే దేవత ఏమో ఈస్టర్ రూపంలో వస్తే, బయలుదేవుడేమో క్రిస్మస్ రూపంలో వచ్చింది. హల్లెలూయా. అంటే ఆ రోజు యెజబెలు సంఘంలోకి వచ్చి ఎలాగైతే విగ్రహారాధన ప్రవేశపెట్టిందో, ఈ రోజు క్రైస్తవంలోకి నవీన యెజబెలు నిజమైన సంఘంలోనికి అబద్ధ బోధన కల్పించేసింది. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి బోధన అడ్డుకట్టేయడానికి వీళ్ళు ఏం చేశారు తెలుసండి? నిజమైన బలిపీఠాలు పడగొట్టేశారు. నిజమైన బలిపీఠాలు యెహోవా దేవుని యొక్క బలిపీఠాలు పడగొట్టేశారు. శ్రేష్టమైన బలిపీఠాలు పడగొట్టేశారు. అద్భుతమైన బలిపీఠాన్ని పడగొట్టేశారు. దేవుని యొక్క బలిపీఠాలు పడగొట్టేశారు. ఇప్పుడు పడగొట్టేసి బయలుదేవుడి యొక్క బలిపీఠాలు కట్టారు. ఏంటి బయలుదేవుడి యొక్క బలిపీఠం? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బలిపీఠం అంటే ఇది కదండి. మీరు బాగా అర్థం అవ్వడానికి మీ మైండ్ లో బలంగా ఫిక్స్ చేసుకుని బలంగా పెట్టుకోండి. బలిపీఠం అనగా బోధ. ఏంటండి? బోధ, ప్రీచింగ్. అంటే నిజమైన దేవుని యొక్క స్వరం, దెయ్యం యొక్క స్వరం ద్వారా కట్టబడిన బలిపీఠం ఉన్నది. దేవుని యొక్క స్వరం ద్వారా కట్టబడిన బలిపీఠం ఉన్నది. దేవుని యొక్క స్వరం ద్వారా కట్టబడిన బలిపీఠమేమో, దేవుని యొక్క బోధ ద్వారా కట్టబడిన బలిపీఠమేమో శ్రేష్టమైన బలిపీఠం అవుతా ఉంది. దెయ్యం యొక్క బలిపీఠం ద్వారా కట్టబడిన బలిపీఠలేమో బయలుదేవుడి యొక్క బలిపీఠాలు అవుతా ఉన్నాయి. ఇప్పుడు నిజమైన దేవుని యొక్క బోధ ఏలియా తీసుకురావడం సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క బలిపీఠాలను పడగొట్టేసింది యెజబెల్. దేవుని యొక్క బలిపీఠాలను పడగొట్టేసాడు అహాబు. శాస్త్రాలు విధించేసి, చట్టం తయారు చేసేసి, 450 మంది అబద్ధ బోధకులు తయారు చేసేసి, వాళ్ళే నిజమైన అబద్ధ బోధ చేస్తూ బయలుదేవుడే యెహోవా దేవుడు అని చెప్తున్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఏలే వచ్చాడు. ఏలే వచ్చి తిక్సిడని ఏలే వచ్చి ఏం చేశారు తెలుసండి? మొట్టమొదటిగా యెజబెలు అహాబు ఏ బలిపీఠాలు అయితే కట్టారో ఆ బలిపీఠాలు కట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఇది చెప్పి నేను ముగిస్తాను. కొంచెం జాగ్రత్తగా పట్టుకుని రాజుల గ్రంథంలోకి వెళ్ళిపోతాం. మొదటి రాజులు 20వ వచనం. ఇశ్రాయేలు వద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతం సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు ఏంటండి 2 తలంపులు? కాబట్టి ఏలియా అడుగుతున్నాడు. ఇప్పుడు జనాలందరిని అడుగుతున్నాడు. ఏలియా వచ్చాడు, ప్రజల దగ్గరికి వచ్చాడు. ఏలియా ప్రజల దగ్గరికి వచ్చి ఏలియా ఏమడుగుతున్నాడంటే, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో తడబడుతున్నారు అన్నాడు. ఏంటి 2 తలంపులు? వీళ్ళు ఏ 2 తలంపుల మధ్యలో ఉన్నారంటే, మనం యెహోవా దేవుని ఆరాధించాలా, బయలుదేవుడిని ఆరాధించాలా?
యెహోవా దేవుని ఆరాధించాలా, బయలు దేవుని ఆరాధించాలా అంటే ఈ యొక్క యెజబెల్ యొక్క బోధ ఏం చేసిందంటే కన్ఫ్యూజ్ లో పెట్టేసింది. కన్ఫ్యూజ్ లో వెళ్ళిపోయి అంటే యెహోవాని నమ్మాలా, బయలు నమ్మాలా? యెజబెల్ ఏం చెప్తుందంటే యెహోవాయే బయలుని నమ్మమంటుంది, యెహోవాయే బయలుని నమ్మమంటుంది. ఈరోజు సంఘం ఏం చెప్తుందంటే దేవుడు ముగ్గురై ఉన్నారని నమ్మమంటుంది. దేవుడు ముగ్గురై ఉన్నారు, ముగ్గురు నమ్మితేనే మనం పరలోకం వెళ్తాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు నమ్మితేనే మనం పరలోకం వెళ్తాం. త్రియేక దేవుడు, త్రిత్వేక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు మనం నమ్మి ముగ్గురు దేవుల ద్వారా బాప్తిజం పొందితేనే పరలోకం వెళ్తాం. క్రిస్మస్ చేస్తేనే పరలోకం వెళ్తాం, ఈస్టర్ చేస్తేనే పరలోకం వెళ్తాం. ఏమండి, ఇవే విషయాలు ఈరోజు సంఘానికి ప్రజలు పాస్టర్లు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. అన్నిటికంటే భయంకరమైన బోధ ఏంటంటే దేవుడు ఒక్కడా, ముగ్గురు. యెజబెల్ వేసిన విత్తనం ఏమైంది అంటే ఇద్దరు వచ్చేస్తున్నారు అక్కడ. యెజబెల్ విత్తనం ఏం చేసిందంటే బయలా, యెహోవా? అదే ప్రశ్న ఈరోజు క్రైస్తవులో ఉంది. దేవుడు ముగ్గురా, ఒకడా? ముగ్గురు అంటాడు ఒకడు, ఒకడే అంటాడు ఒకడు. కొంతమంది ముగ్గురు ఉన్నారని నమ్మితేనే పరలోకం అంటాడు, కొంతమంది ఒకరున్నారని నమ్మితేనే పరలోకం అంటాడు. ఎవరి మాట నమ్మాలి? అందుకని క్రైస్తవులు తెరం లేకుండా పోయింది. అన్ని వదిలేసి బ్రాంతి షాపులు పరిగెడుతున్నారు. ఎందుకు వచ్చిందో పొరవ పాటల దగ్గరికి వెళ్తే పొరవ తినేస్తున్నారు. వీళ్ళు ఏయో చెప్తారు కానీ ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చింది అనుకోండి ఇది అని చెప్పేసి పాస్టర్ని వదిలేసి బ్రాంతి షాపులు పరిగెట్టు వాళ్ళు ఒకరు, వేశ్య గృహాలకు పరిగెట్టు వాళ్ళు ఒకరు. ఏమండి, రకరకాల పరిస్థితులు కానీ చర్చి మానేసిన వాళ్ళు చర్చి మానేసి భయంకరంగా గందరగోళంలో కలిసిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకని ఒకడు వచ్చి ఒకటి చెప్తాడు, ఇంకొకటి వచ్చి ఇంకొకటి చెప్తాడు, ఇంకొకటి వచ్చి ఇంకొకటి చెప్తాడు, ఇంకొకటి వచ్చి ఇంకొకటి చెప్తాడు. 100 మంది 100 రకాలుగా చెప్తాడు. హల్లెలూయా. నోవహు ప్రవక్తి కాలం మీద ప్రవక్త ఏం చెప్తాడంటే ఒక మాట చెప్పాడు. దేవుడు నోవహును ఓడ కట్టమన్నాడట. ఓడ కట్టమంటే ఆ యొక్క ఓడకు ఒక నమూనా ఇచ్చాడు. ఇన్ని చదరపు అడుగులు కట్టాలి, ఇన్ని మూరలు ఎత్తు కట్టాలి, ఇన్ని మూరలు పొడవు ఉండాలి అని చెప్పి చక్కగా కొలతలన్నీ ఇచ్చి దేవుడు ఓడ కట్టమన్నాడు. ఏ చెక్క తీసుకోమన్నాడంటే చెక్క ఏం తీసుకోమన్నాడంటే సిద్ధిసారకం ప్రాణం తీసుకోమన్నాడు. సిద్ధిసారకం ప్రాణం అంటే దూది చెట్టు అనమాట. దూది చెట్టు తీసుకుని ఓడ చేయడానికి వచ్చాడు. వడ్రంగి మేస్త్రి, పెద్ద వడ్రంగి మేస్త్రి, అతను ఇంజనీర్ ప్లాన్లు వేస్తాడనమాట. ఆ వడ్రంగి మేస్త్రి వచ్చి ఏం చేస్తాం అన్నాడు. దేవుడు నన్ను ఓడ కట్టమన్నాడు, భయంకరమైన జలప్రాలయం వస్తుంది, ఈ జలప్రాలయం నుంచి మీరు కాపాడబడాలంటే ఓడలోకి వెళ్ళాలి, ఓడ కట్టమన్నాడు అని చెప్పాడు. సరే మంచి ఓడ కట్టు అయితేనే ఏ చెక్క వాడతావేంటి అన్నాడు. దేవుడు నాతో చెప్పాడు సిద్ధిసారకం ప్రాణం పెట్టమని అన్నాడు. ఈయన అన్నాడంట, ఏంటి సిద్ధిసారకం ప్రాణం పెడతావా? కనీసం మీకు తెలుసండి, సిద్ధిసారకం ప్రాణం కనీసం పొయ్యిలో కూడా పెట్టరు. వాటర్ కాసుకోవడానికి, నీళ్ళు కాసుకోవడానికి కనీసం పొయ్యిలో పెడితే అది మంట రాదండి, బూడు వస్తుంది, పొగ వస్తుంది, అది పొగ వచ్చేస్తుంది, కనీసం మంట కూడా రాదు. పొయ్యిలో పెట్టడానికి కూడా పనికిరాదు అది. అది నీటిలో వేస్తే మొట్టమొదటిగా మునిగిపోయి చెక్క అదే. అసలు నువ్వు తెక్కలోడువా మంచోడు నాకు అర్థం కావట్లేదు. నీ దేవుడు ఇంకా తెక్కలోడు, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రవర్తన అంటున్నావు. మళ్ళీ వాడికి ఏ టేగ చెక్కో, లేకపోతే ఏ వేప చెక్కో, లేకపోతే ఏ మద్దెల చెక్కో, లేకపోతే మంచి చెక్క జామాయిల చెక్క వాడుకోవాలి తప్ప నువ్వేంటయ్యా సిద్ధిసారకం ప్రాణం వాడతానంటావు. నువ్వు దేవుడితో మాట్లాడనంటున్నావు. దేవుడు అయితే ఎలా చెప్తాడా? దేవుడు అయితే సిద్ధిసారకం ప్రాణం వాడమంటాడా? ఈ చెట్టు అసలు నీటిలో ఎట్టి మొట్టమొదటిగా మునిగిపోయేది అదే. నువ్వు తప్పుడు ప్రవర్తన, తప్పుడు బోధకుడు నువ్వు. అసలు ఇలాంటి ప్రసంగాలు చేయకు, నీకు పిచ్చెక్కిపోయింది, మెంటలెక్కిపోయింది, నీకు ఏదేదో మాట్లాడుతున్నావు తప్ప సిద్ధిసారకం ప్రాణం వాడటం అంటే ఓడ కట్టాలంటే ప్రత్యేకంగా టేకు వాడాలి. నేను ఇంజనీర్ని, ఎంత చదివానో తెలుసా? నా చదువుకి తగిన ప్రతిఫలం మంచి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను నేను. నా ఇంజనీర్ తనానికి చెప్తున్నాను, నీకు మెచ్చుకోవడానికి చెప్తున్నాను విను. ఇలాంటి చెక్క వాడితేనే నీవు జలప్రలయం మునిగిపోకుండా వాడు నిలబడుతుంది అన్నాడు. హల్లెలూయా. ఇంకొక సేపు చెప్పాడంట, ఇంకొక సేపు చెప్పాడంట, ఇంకొక సేపు చెప్పాడంట. అలా 100 మంది వచ్చి 100 చెట్ల రకాలు చెప్పారు. కానీ నోవహు ఏమన్నాడు తెలుసండి?
మీరు మనుషులు, మీరు మనుషు పరంగా బోధించే బోధనలన్నీ తీసుకొచ్చి నాకు చెప్తున్నారు. భూమి మీద ఉండే చెట్లతో నాకు పని లేదు, భూమి మీద ఉన్న వస్తువులతో నాకు పని లేదు. నా దేవుడు వాడ కట్టమన్నాడు, స్థితిశారకపు వాడ కట్టమన్నాడు, నేను దానినే వాడతాను. ఒకవేళ అది ముడుగుపోయినా నాకు అనవసరం. దేవుడు దాన్ని తీసుకోమన్నాడు, నేను దాన్నే తీసుకున్నాను. హల్లెలూయా. నిజమైన దేవుని యొక్క ప్రవర్త చేసే పని. ఎవరు వింటున్నారా? కొంచెం ఒక 10 నిమిషాలు సహించండి, నేను త్వరగా ముగిస్తాను. మరి ఇప్పుడు ఏలియా వచ్చి 2 తలంపుల కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 100 రకాల ప్రసంగాలు చేసినప్పుడు 100 రకాల ఆలోచన తీసుకున్నాం అనుకో, ఏ ఆలోచన తీసుకుంటావు? 100 ప్రసంగాలు విన్నాం అనుకోండి, ఏ ప్రసంగం తీసుకుంటావు? 100 రకాల ఆలోచన విన్నాం అనుకోండి, ఏ ఆలోచన తీసుకుంటావు? 100 మంది పాస్టర్ ప్రసంగాలు విన్నావు నువ్వు, ఏ పాస్టర్ ప్రసంగం నీలో ఆత్మ సంబంధమైన అభిషేకం తీసుకొచ్చింది? ఏమో నాకేం తెలుసు. దేవుడు ఇష్టం లేదా? దేవుడు ఇష్టం. ప్రార్థనకి వెళ్తలేదా? ప్రార్థనకి వెళ్తున్నాం, కానీ నీలో అభిషేకం వచ్చిందా లేదా? దేవుని యొక్క జీవం వచ్చిందా లేదా? ఏమో నాకు తెలియదు. మరి ఎంతమంది ప్రసంగాలు విన్నాం, ఎంతమంది వాక్యాలు విన్నాం, ఇన్ని రకాలుగా చర్చికి వెళ్ళాం. అయితే ఇప్పుడు మనుషులకి ఏంటంటే గలిబిలి, ఏ ప్రసంగం ద్వారా దేవుడు మనలోకి వస్తాడో తెలియదు, దేవుడు ఏ ప్రసంగం ద్వారా మనకు జీవం ఇస్తాడో తెలియదు, ఏ పాస్టర్ బోధిస్తే మనకు జీవం వస్తుందో తెలియదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? మీ గుండెల మీద చేసింది చెప్పండి. మీరు పలానా పాస్టర్ బోధిస్తే నాకు పరిశుద్ధాత్మ వస్తుంది అని ఎవరైనా చెప్పగలరా? దేవుని విధానం ఎప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా రాడు. కొర్నేలి ఇంట్లో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. కొర్నేలి ఇంట్లో ప్రార్థన చేస్తుంటే దేవుడు పరిశుద్ధాత్మ కావాలని దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఎప్పేగు ప్రాంతంలో, ఇటలీ పటాలం అనే ప్రాంతంలో ఒక మేడ గదిలో పేతురు ఉన్నాడు, పిలిపించుకోండి అన్నాడు. దేవుడు ఇవ్వలేదండి డైరెక్ట్. దేవుడు డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ ఇవ్వడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఒక మనిషి ద్వారానే ఇస్తాడు. కానీ ఏ మనిషి ద్వారా ఇస్తాడన్న సంగతి వాక్యం ద్వారా మనం గుర్తించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు బయలుదేవుడు విత్తనం ఇస్తాడా, ఏలియా విత్తనం ఇస్తాడా, యెహోవా దేవుడు విత్తనం ఇస్తాడా, బయలుదేవుడు విత్తనం ఇస్తాడా? నిజమైన దేవుడు బయలా లేకపోతే యెహోవా? ఏ దేవుడిని అయితే వీళ్ళు నమ్మాలో ఆ దేవుడి మీద అవిశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ యేసుక్రీస్తుని అయితే నమ్మాలో అదే యేసుక్రీస్తు మీద విశ్వాసం వచ్చేస్తుంది. దేనికి? అనేకమైన ప్రసంగాలు విని 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 ఏ దేవుడిని నమ్మాలో తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడిని వదిలేస్తాం. ఇక్కడ ఏలియా ఏమడుగుతున్నాడంటే చూడండి 21వ వచనంలో, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు? యెహోవా దేవుడైతే బయలుదేవుడైతే ప్రకటన చేయగా పోయి అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడే శేషించి ఉన్నా. అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. మీకు 2 ఎడ్లు ఇప్పుడి, మాకు 2 ఎడ్లు ఇవ్వండి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాన్ని ఇక్కడ చరిత్ర అంతా ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన బలిపీఠం కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ బలిపీఠం ఎలా కట్టబడిందంటే, ఆ ఎద్దులను వధించి ఆ ముక్కలను పేర్చి 12 రాళ్ళు పేర్చి బలిపీఠం కట్టబడుతూ ఉంది. దేవుడు బలిపీఠాన్ని శ్రేష్టమైన బలిపీఠాన్ని కట్టాడు. ఆ యొక్క బలిపీఠాన్ని దేవుడు అంగీకరించాడు. అక్కడ బయలుదేవుడు యెహోవా దేవుడు అన్న సంగతి తేలిపోయింది. వాళ్ళందరూ కూడా యెహోవా దేవుని గుర్తించి యెహోవా పక్షాన్ని చేరారు. హల్లెలూయా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళందరూ యెహోవా పక్షాన్ని చేరినా, యెహోవా పక్షాన్ని ఉన్న యెహోవా స్వరం వినడం వినటోళ్ళు అక్కడ 7,000 మంది అక్కడ యెహోవా స్వరం విన్నారు, యెహోవాని చేర్చుకున్నారు, యెహోవా దేవుడు అని నమ్మారు, అక్కడ వదిలేశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 17వ అధ్యాయంలో దేవుడు 1 రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో సారెపత్ అనే ఒక విధవరాలు ఉందండి. ఈ సారెపత్ అనే విధవరాలు దగ్గరికి ఏలియా వెళ్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎవరు వింటున్నారా? హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను లాస్ట్కి వచ్చాను. ఇది నా లాస్ట్ అంశం. దీన్ని చెప్పి నేను ముగించేస్తున్నాను.
కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకునే విధానం కోసం చెప్తా ఉన్నాను నేను. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ పొందుకోవాలంటే శ్రేష్టమైన బలిపీఠం దగ్గర పొందుకోవాలి. ఇప్పుడు శ్రేష్టమైన బలిపీఠం దగ్గర పరిశుద్ధాత్మ పొందుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆ బలిపీఠం ఎవరంటే, శ్రేష్టమైన బలిపీఠం ఎవరంటే ఆ గడియలో ఆ కాలంలో దేవుడు పంపించిన ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైన బలిపీఠం అంటే సంఘాలు తిరిగి కలిసిపోకూడదు. ఎన్ని సంఘాలు తిరిగినా ఏమీ దొరకదు, ఎన్ని చర్చిలకు వెళ్ళినా ఏమీ దొరకదు, ఎంతమంది పాస్టర్లు కలిసినా ఏం దొరకదు, ఎన్ని బైబిల్లో ఆ ప్రకటన గ్రంథం ఆదికాండం మొత్తం చదివేసిన ఏం దొరకదు. నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఆ శ్రేష్టమైన బలిపీఠం ఎవరంటే ఆ గడియల్లో దేవుని చేత పంపించబడిన దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ప్రవర్తను అక్కడ దేవుని యొక్క ప్రవక్త వచ్చి బలిపీఠం కట్టాడు. అక్కడ బలిపీఠం ఎలా కట్టాడంటే 12 రాళ్ళు చేర్చాడని మనం విన్నాం. ఈ 12 రాళ్ళు ఎవరండి? 12 మంది అపోస్తులు అయి ఉన్నాడు. ఇప్పుడు అపోస్తుల బోధన పునరుద్ధరించేది ఎవరంటే ఏలియా ఉన్నాడు. ఏలియా వచ్చి అపోస్తుల బోధన పునరుద్ధరిస్తాడు, బలిపీఠం కడతాడు. అక్కడ శ్రేష్టమైన బలిపీఠం కట్టబడుతుంది. అయితే శ్రేష్టమైన బలిపీఠాన్ని 7,000 మంది నమ్మారు, కానీ ఎవరు కూడా వాళ్ళ హృదయాలు చేర్చుకోలేదు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఇదిగోండి చూడండి, మోషే 20 లక్షల మందిని తీసుకొచ్చాడు. శ్రేష్టమైన బలిపీఠం దగ్గర ఎంతమంది వచ్చారంటే 20 లక్షల మంది వచ్చారు. 20 లక్షల మంది మోషే దగ్గరికి వచ్చేసారు. మోషేని వెంబడించారు. రక్తం నీరావడం చూశారు, బండలో నుంచి నీళ్ళు రావడం చూశారు, ఎర్ర సముద్రం చీలిపోవడం చూశారు. ఏమంటే అన్ని కార్యాలు చూసినా కానీ 20 లక్షల మంది వచ్చారు. కానీ అందులో శ్రేష్టమైన బలిపీఠం యొక్క లోనిచ్చే స్వరం అన్నది ఎవరో తెలుసండి? యెహోషువ, కాలేబు. ఆ యొక్క మోషేను శ్రేష్టమైన బలిపీఠంలో నుంచి ఒక స్వరం వస్తా ఉంది. ఆ స్వరాన్ని ఆలకించింది ఎవరంటే మోషే, యెహోషువ. మిగతా 20 లక్షల మంది ఏమయ్యారండి? అరణ్యంలో రాలిపోయారు. ఏలియా వచ్చాడు. ఏలియా వస్తే 7,000 మంది 2 తలంపుల మధ్యలో వేలాడకుండా, అయ్యా మీరు రండి, మీకు దేవుని చూపిస్తానని చెప్పి బలిపీఠం కట్టి ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఆ బలిపీఠం మీద సంహరించబడినప్పుడు 7,000 మంది నమ్మారు. కానీ ఒక్కరు కూడా ఆ బలిపీఠంలో నుంచి వచ్చుతున్న స్వరాన్ని ఆలకించలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఏలియా నీవు ఆ స్వరాన్ని వినిపించావు కాబట్టి ఎవరో పట్టించుకోలేదు కాబట్టి నీ స్వరం వినడానికి ఒక స్త్రీని నేను ప్రత్యేకపరిచాను. నీ స్వరం వినడానికి ఒక స్త్రీని నేను ప్రత్యేకపరిచాను. ఆ స్త్రీ దగ్గరికి నేను పంపించడానికి ఇప్పుడు నిన్ను సిద్ధపరుస్తున్నాను. ఆ స్త్రీ ఎవరో కాదు, సారి